హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక బిగినర్ ఇన్వెస్టర్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ లాగా ఎలా స్టాక్స్ని పిక్ చేయాలో మరియు ఇండెక్స్ ఫండ్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఎలా పొందవచ్చో మనం ఈరోజు ఈ వీడియోలో ద లిటిల్ బుక్ దట్ స్టిల్ బీట్స్ ద మార్కెట్ అనే బుక్ ఆధారంగా తెలుసుకుందాము. ఈ పుస్తకాన్ని జోయల్ గ్రీన్బ్లాట్ రాశారు. ఈ పుస్తకంలో ఆథర్ వాల్యూ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్స్ను మరియు మ్యాజిక్ ఫార్ములాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈచ్ కాన్సెప్ట్ను డీటెయిల్డ్ వేలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇన్వెస్ట్మెంట్ అండ్ వాల్యుయేషన్. ఇన్వెస్ట్మెంట్ మరియు వాల్యుయేషన్ అంటే ఏంటో చూద్దాము. పూర్తిగా అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణతో చూద్దాము. ఉదాహరణకు మీరు 7th గ్రేడ్ చదువుతున్నారు అనుకుందాము మరియు మీ ఫ్రెండ్ రాబర్ట్కు చాక్లెట్ అమ్మే బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాము. తను ప్రతిరోజు 6 to 7 క్యాండీస్ డైలీ అమ్ముతాడు అనుకుందాము. అది కూడా 1 రూపీస్కి అమ్ముతాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మనం తన బిజినెస్ను ఎలా వాల్యూ చేస్తాము? తన బిజినెస్ను వాల్యూ చేయడానికి మనం ముందుగా తన రెవెన్యూ ఎంతో చూద్దాము. ఇక్కడ మనం అతను 10th క్లాస్ వరకు ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తాడు అనుకుందాము. కనుక ఇక్కడ బిజినెస్ లైఫ్ వచ్చేసి 3 years అయ్యింది. ఇప్పుడు మనం రెవెన్యూ కోసం అసలు తను యావరేజ్గా ఒక రోజుకి ఎన్ని అమ్ముతాడో చూద్దాము. తను యావరేజ్గా రోజుకి 5 చాక్లెట్లు అమ్ముతాడు. సో తన ఒక రోజు రెవెన్యూ వచ్చేసి 5 రూపీస్ మరియు ఆ 5 చాక్లెట్స్ కాస్ట్ వచ్చేసేసి 1 రూపీ. ఇప్పుడు మనం తన 1 day ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4 రూపీస్. స్కూల్ మొత్తం 200 వర్కింగ్ డేస్ ఉన్నాయి అనుకుందాము. సో తన 1 year ప్రాఫిట్ వచ్చేసి 200 into 4 అంటే 800 రూపీస్ అనమాట. మరియు ఆ చాక్లెట్ బిజినెస్ లైఫ్ వచ్చేసి 3 years కాబట్టి తనకు ఆ బిజినెస్ నుంచి వచ్చే రెవెన్యూ 800 into 3 అంటే 2400 రూపీస్. ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఆ బిజినెస్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ రాబర్ట్ తన 50% బిజినెస్ను మీకు అమ్ముతాడు అనుకుందాము 1200 రూపీస్కి. ఇప్పుడు మీరు ఆ బిజినెస్లో షేర్ కొనడం మంచిదేనా కాదా అని ఆలోచించండి. దాని సింపుల్ ఆన్సర్ ఏంటంటే నో. ఎందుకంటే మనకి టోటల్గా ఆ బిజినెస్ నుండి వచ్చే ప్రాఫిటే 50%కి 1200 కాబట్టి సో దానితో మనకి ప్రాఫిట్ కన్నా లాసే వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నాకు 1200 రూపీస్ ప్రాఫిట్కి 1200 రూపీస్ పే చేస్తున్నాను కదా, ఇక్కడ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ కదా అని. ఇక్కడే మనం ఆపర్చునిటీ కాస్ట్ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనుకుందాం. అది మనకి 7% రిటర్న్ ఇస్తుంది అనుకుందాము. మరియు మనకి గవర్నమెంట్ బాండ్ 6% రిటర్న్ ఇస్తుంది అనుకుందాము. ఇక్కడ మనకి గవర్నమెంట్ బాండ్ రిస్క్ ఫ్రీ రిటర్న్ కాబట్టి మనకి ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ మినిమం 6% అయితే మనకి వస్తుంది కనుక 6% అవుతుంది. మరియు మనకి 1% ఎడిషనల్ రిటర్న్ అవుతుంది. మనం ఇప్పుడు షేర్స్ మరియు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాము. మీ ఫ్రెండ్ రాబర్ట్ కాలేజ్కి వచ్చాక చాక్లెట్ షాప్ పెట్టాడు అనుకుందాము. తాను ప్రతి ఇయర్ 10 lakh రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుందాము. ఇప్పుడు తన టోటల్ బిజినెస్ని చాలామంది పబ్లిక్కి 1 crore రూపీస్కి అమ్ముదాం అనుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు తాను ఏం చేస్తాడంటే ఆ మొత్తం కంపెనీని 10 lakh ఈక్విటీ షేర్స్గా విభజిస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్క షేర్కి కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మీద ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రాబర్ట్ విషయంలో చూసుకున్నట్టయితే ఈచ్ షేర్కి 1 రూపీస్ ఎర్నింగ్ వస్తుంది. ఇప్పుడు రాబర్ట్ తన కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా తన షేర్లను ఈచ్ షేర్కి 10 రూపీస్కి అమ్ముతాడు. మరియు ఎవరైతే ఈ షేర్ని కొంటారో వారిని షేర్ హోల్డర్స్ అని అంటారు. షేర్ హోల్డర్స్కి ఎవరైతే కంపెనీని నడుపుతారో అంటే డైరెక్టర్ను ఎన్నుకునే రైట్ ఉంటుంది. స్టాక్ అంటే ఏంటో తెలిసింది కదా, అదేవిధంగా కంపెనీలు కూడా తమ షేర్ని పబ్లిక్కి ఇష్యూ చేస్తాయి మరియు ఆ కంపెనీ యొక్క షేర్ను షేర్ హోల్డర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకుంటారు. ద ఎవల్యూషన్ ఆఫ్ ఫార్ములా బేస్డ్ ఇన్వెస్టింగ్. చాలామంది ఇన్వెస్టర్స్ తమ ఓన్ ఫార్ములాను ఇన్వెంట్ చేసుకుంటారు. ఉదాహరణకు బెంజమిన్ గ్రహాం ద ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ నెట్ కరెంట్ అసెట్ ఫార్ములాను ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఈ ఫార్ములాలో కంపెనీ యొక్క కరెంట్ అసెట్ నుండి మనం కంపెనీలో ఉన్న మొత్తం అప్పులను లేదా రుణాలను తీసి ఈ వచ్చిన వాల్యూని లిక్విడేషన్ వాల్యూ అని అంటారు. దాని తర్వాత వచ్చిన వాల్యూని కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తాము. దానికి మనము కంపెనీ యొక్క లిక్విడేషన్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్కి కొనడానికి ప్రయత్నిస్తాము. ఆ ప్రైస్ డిఫరెన్స్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని అంటారు. ఈ ఫార్ములా
చాలా ఇయర్స్ పనిచేసినప్పటికీను ఎప్పుడైతే కంప్యూటర్స్ బేస్డ్ ట్రేడింగ్ స్టార్ట్ అయ్యిందో ఇలాంటి ఆపర్చునిటీస్ కనిపించడం రేర్ అయిపోయినాయి. ప్రైస్ టు ఎర్నింగ్స్ మరియు రిటర్న్ ఆన్ అసెట్స్. మనం మ్యాజిక్ ఫార్ములాను అర్థం చేసుకునే ముందర మనం 2 టర్మ్స్ ROC ఆర్ ROA తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లేదా రిటర్న్ ఆన్ అసెట్ రేషియోని చూద్దాము. వీటిని షార్ట్కట్గా ROCE లేదా ROE అని అంటారు. ఇక్కడ ROCE లేదా ROE అన్న ఒకటే. ఇప్పుడు మనం ఇందాక రాబర్ట్ ఉదాహరణ కంటిన్యూ చేద్దాము. ఇందాక రాబర్ట్కు 10 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా. తను ఆ షాప్ పెట్టడానికి 50 lakhs ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాము. ఎలా అంటే ఫర్నిచర్ మరియు బిల్డింగ్ ఇలా చాలా ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాము. ఇప్పుడు తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 20%. ఎలా అంటే 10 lakh డివైడెడ్ బై 50 lakh ఇంటూ 100. ఇప్పుడు మనం PE రేషియో లేదా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటో చూసాము కదా. ఇప్పుడు మనం PE రేషియో లేదా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటో చూద్దాము. ఈ PE రేషియోలో మనం కంపెనీ యొక్క ఇయర్లీ ఎర్నింగ్స్ను కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తాము. మనం రాబర్ట్ ఉదాహరణలో చూసుకున్నట్టయితే రాబర్ట్ చాక్లెట్ షాప్కి ఈచ్ షేర్ ప్రైస్ వచ్చేసి 10 rupees మరియు ఆ షేర్ ఎర్నింగ్స్ వచ్చేసి 1 rupee. సో PE రేషియో 10/1 అంటే 10. మనకి అదే ఎర్నింగ్ ఈల్డ్ రావాలి అంటే 1/10 ఇంటూ 100 చేస్తే 10% అవుతుంది. ఈ రేషియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం 1 rupees ఎర్నింగ్కు 10 rupees పే చేయాలి అని. ఇప్పుడు మనం మ్యాజిక్ ఫార్ములాను అర్థం చేసుకుందాము. మ్యాజిక్ ఫార్ములా. మనం ఈ మ్యాజిక్ ఫార్ములాలో ఫస్ట్ కంపెనీస్ను ROCE బేసిస్ ప్రకారం ర్యాంక్ చేస్తాము. ఉదాహరణకు A లిమిటెడ్, B లిమిటెడ్, C లిమిటెడ్, D లిమిటెడ్ అనే 4 కంపెనీలు ఉన్నాయి అనుకుందాము. A లిమిటెడ్ అనే కంపెనీకు 15% ROCE మరియు B లిమిటెడ్ అనే కంపెనీకు 12%, C లిమిటెడ్ అనే కంపెనీకు 18%, D లిమిటెడ్ అనే కంపెనీకు 16% ROCE ఉన్నాయి అనుకుందాము. ఇప్పుడు మనం వాటి ROCE బేసిస్ మీద ర్యాంక్ చేద్దాము. ఫస్ట్ ర్యాంక్ ఏది అంటే ఏ కంపెనీకి అయితే ఎక్కువ ROCE ఉంటుందో ఆ కంపెనీకి. ఇక్కడ చూసుకున్నట్టయితే C లిమిటెడ్. ఎందుకంటే ఈ కంపెనీకి 18% ROCE ఉంది. సెకండ్ వచ్చేసి D లిమిటెడ్. ఎందుకంటే దీనికి 16%, థర్డ్ A అండ్ ఫోర్త్ B. ఇప్పుడు మనం ఇదే కంపెనీను PE రేషియో లేదా ఎర్నింగ్ రేషియోస్ బేసిస్ మీద ర్యాంక్ చేద్దాము. ఇప్పుడు ఈ 4 కంపెనీకు ఎర్నింగ్ ఈల్డ్ ఎంతో చూసుకుందాము. A లిమిటెడ్కు 10%, B లిమిటెడ్కు 12%, C లిమిటెడ్కు 11% అండ్ D లిమిటెడ్కు 9% ఉంది అనుకుందాము. ఇప్పుడు మనం ఎర్నింగ్ ఈల్డ్ బేసిస్ మీద ర్యాంక్ చేస్తాము. అంటే ఫస్ట్ వచ్చేసి B లిమిటెడ్ మరియు సెకండ్ వచ్చేసి C లిమిటెడ్ అండ్ థర్డ్ వచ్చేసి A లిమిటెడ్ అండ్ ఫోర్త్ వచ్చేసి D లిమిటెడ్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క కంపెనీకి వచ్చిన ఈచ్ ర్యాంక్ను యాడ్ చేద్దాము. ఈ టేబుల్లో చూపించినట్టుగా ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కు ఫస్ట్ ప్రయారిటీ చూసుకున్నట్టయితే C లిమిటెడ్, సెకండ్ వచ్చేసి B లిమిటెడ్ అండ్ థర్డ్ వచ్చేసి A అండ్ D. ఇప్పుడు మనం ఈ 4 కంపెనీస్లో ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ ఫార్ములా C లిమిటెడ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్తుందో దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో చూద్దాము. లాజిక్ బిహైండ్ మ్యాజిక్ ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ముందుగా తెలుసుకుందాము. మనం ప్రతి ఒక్క కంపెనీను ఇతర కంపెనీల రిలేటివ్ బేసిస్ మీద ఆపర్చునిటీ కాస్ట్, పొటెన్షియల్ ద్వారా మనం ఆ కంపెనీస్ను ర్యాంక్ ఇస్తున్నాము. దీని ద్వారా మనకు ఆ కంపెనీ యొక్క ఇతర కంపెనీలతో ఏది చీప్ ప్రైస్గా దొరుకుతుందో గుర్తిస్తూ ఇక్కడ మనం ఆ కంపెనీలను ఎన్నుకుంటున్నాము. ఇక్కడ ఇందాక ఉదాహరణలో చూసుకున్నట్టయితే 4 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ చేసాము. కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అప్పుడు ఎలా చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దీనికోసం మనం స్క్రీనర్స్ని వాడడం జరుగుతుంది. ఇది ఎలా వాడాలో నేను రానున్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు ఇప్పటిదాకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ను ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.